ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక అంశం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నా కన్న తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇకపోతే మనం నేర్చుకునేది ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా మారాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా మారాడు? నిజంగా అబ్రహాం గురించి మనం చూడగలిగితే బైబిల్లో అనేక విషయాలు కొత్త నిబంధనలో కూడా ప్రస్తావన చేశాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడిని పిలువబడ్డాడు. అంటే ఎంత ఆధిక్యాన్ని ఇచ్చాడు! అబ్రహాము గారి జీవితాన్ని మనం చూడగలిగితే విశ్వాసులకు తండ్రిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ విశ్వాసులకు తండ్రిగా ఆయన నియమించడంలో అబ్రహాము గారు జీవితాన్ని ఎలా కొనసాగించారు? ఈ భూమి మీద దేవునికి ఎంత ఇష్టంగా కొనసాగించారు? అబ్రహాము ఇశ్రాయేలుకి మూల పురుషుడు. ఆ మూల పురుషుడ గర్భం నుంచి రాజులు సైతం పుట్టారు. అవునా? మరి ప్రతి తరంలోనూ అబ్రహామును జ్ఞాపకం చేసుకొని వారు పొరపాట్లు చేసినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఇంకా ఏమని చెప్పాడు దేవుడు? నేను అబ్రహాము దేవుడినని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఎంత ఆధిక్యత ఆయనది! ఎందుకు ఇంత ఆధిక్యత అంటే, నిజంగా ఆయన జీవించిన విధానాన్ని మనం చూడగలిగితే నిజంగా అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకోవడంలో చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే అతను కుమారునిచ్చే విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా వెనుతీయలేదు. ఇకపోతే అబ్రహాము గారు ఎవరు? అన్యుడు. ఏ దేశానికి చెందినవాడు? ఏ ప్రాంతానికి చెందినవాడంటే కల్దీనుడైన వాడు దేవుడు ఏదైతే చెప్పాడో, ఈ ప్రాంతాన్ని విడిచి నేను నీ పిల్లలకు ఇవ్వబోయే స్వాస్థ్యముకు నువ్వు బయలుదేరి వెళ్ళాలన్నప్పుడు ఆలోచించకుండా బయలుదేరాడు. మంచి ముసలితనమందు ప్రాణాన్ని విడిచాడు ఆయన. సుమారు అబ్రహాము గారు బ్రతికిన కాలం ఎంత? 175 సంవత్సరాల కాలం. ఈరోజు మన సమాజంలో అనుకుంటూ ఉంటాం, మంచి పండు ముసలితనమందు చనిపోయాడు అంటారు కదా. అలా అబ్రహాము గారు చనిపోయారు. అబ్రహాము గారు దీవించబడ్డాడు. ఈ లోకానికి వారసుడిగా పిలువబడ్డాడు. నిజంగా ఎంత గొప్పవాడైతే ఇన్ని గుణగణాలు దేవుని దగ్గర చూయించాడు. దేవునికి ఇష్టమైన వాడుగా ఈ భూమి మీద బ్రతికాడు ఆయన. ఈ భూమి మీద బ్రతికినప్పుడు కూడా ఆయన జీవితాన్ని మనం చూడగలిగితే పరలోకానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ భూమి మీద డేరాలు వేసుకొని బ్రతికిన వాడు ఆయన. ఆయన పౌరసత్వం ఎక్కడుందో ఎరిగిన వాడు ఆయన. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మారాడా? చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే అబ్రహాము గారి జీవితంలో మైనస్లు తక్కువ, ప్లస్లే ఎక్కువ. ఎందుకంటే ఆయన జీవితంలో మైనస్ ఒకే ఒక్క పొరపాటు చేశాడు. అగరుతో వెళ్ళటం, దాసితో వెళ్ళటం, దేవుడు చెప్పిన భార్య మాట విని తొందరపడి చేసిన పొరపాటు అది ఒక్కటే. మిగతా ఆయన జీవితాన్ని మనం చూడగలిగితే, ఆయన జీవిత ప్రయాణంలో మనం చూడగలిగితే ఆయన జీవితాన్ని ఎలా కొనసాగించాడంటే విశ్వాసాన్ని బట్టి నడిచాడండి ఆయన. అందుకే విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. అక్కడితో కాకుండా ఇంకా దేవుడు ఎన్నో కార్యక్రమాలు ఆయన ద్వారా జరిగించాడు. చూద్దాం, బైబిల్ని పరిశీలిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, 1 నుండి 4 వచనాలు చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత చక్కగా దేవుడు అబ్రహాము గారిని దీవిస్తున్నాడో మనం చూడగలిగితే ఆశ్చర్యం కలగక తప్పదు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అన్నాడు. చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. మళ్ళీ ఇంకేమంటున్నాడు? సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అంటే
సమస్త వంశములను ఆశీర్వదిస్తానంటున్నాడు. అబ్రాహాము వంశావళి ఏది? అబ్రాహాము ఇశ్రాయేలుకి మూల పురుషుడు, కానీ సమస్త వంశములు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద వచ్చిన ప్రతి జాతి వారు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎలా? ఆయన అది నమ్మాడు. జరగబోయేది చూడకపోయినా నమ్మాడు. ఆయన నమ్మాడు గనకనే దేవుడు చెప్పిన వెమ్మటే బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడిపోయాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. సుమారు అబ్రాహాము గారిని దర్శించినప్పుడు సుమారు అబ్రాహాము గారి జీవిత వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాల వయసు కాలంలో అబ్రాహాము గారిని దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత చెప్పాడు, నువ్వు ఇలా బయలుదేరి వెళ్ళాలి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఒక మారు మాట చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఇదండి అబ్రాహాము గారు విశ్వాసం. ఈరోజు మనమైతే అలా ఆలోచించగలమా? అది చూడలేదు, అది ఎక్కడుందో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉందో తెలియదు, ఎన్ని ప్రశ్నలు మనకు మొదలవుతాయి. కానీ అబ్రాహాము గారు అలా ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, బయలుదేరిపోయాడు. అన్యుడైన వాడండి, ఆయన అద్భుత కార్యములు ఇంకా చూడనివాడు దేవుని మాటని నమ్మాడు ఆయన. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాటని నమ్మటమే అది అతనికి నీతిగా నిలబడిపోయింది. అలా నమ్మినప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆయన దీవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు. ఎంత గొప్పగా ఆయన దీవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు. చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండం 18వ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఏమంటున్నాడు? అబ్రహాము గారిని దేవుడు దీవించి అబ్రహాము గారి తన తర్వాతి తరం పిల్లలకు కూడా దేవుని జ్ఞానాన్ని నేర్పగల సమర్థుడని ఎరిగిన వాడు దేవుడు. ఎంతగా ఆలోచించాడు అబ్రహాము గారి గురించి దేవుడు. అబ్రహాము గర్భాన ఇంకా ఎవరు పుట్టలేదు, పుట్టక ముందే తన తర్వాతి తరం వారికి అబ్రహాము నేర్పించగల సమర్థుడని ఎరిగిన వాడు దేవుడు. సుమారు అబ్రహాము గారు 100 సంవత్సరాల కాలంలో ఇస్సాకు గారు పుట్టారు. అంటే 24 సంవత్సరాల కాల ప్రయాణం జరిగింది. ఆయన పుట్టే సమయానికి, ఇస్సాకు గారు పుట్టే సమయానికి 75 సంవత్సరాల కాలంలో దేవుడు దర్శిస్తే సుమారు 99 సంవత్సరాల అబ్రహాము గారు వయసు కలిగినప్పుడు దేవుడు మళ్ళీ దర్శించి, ముందటికి కాలానికి నేను వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు ఆ 24 సంవత్సరాలు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయభక్తులు కలిగి నడిచిన వాడు ఆయన. ఆయన విశ్వాసం త్రొట్టిల్లపోలేదు. ఇదిగో చేస్తానన్నాడు, ఇంకా చేయలేదు ఏంటి అనే ఆలోచన లేదు ఆయనకి. సుమారు 100 సంవత్సరాల కాలంలో ఇస్సాకునిచ్చాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నాడు. ఆ యాకోబు గర్భాన రాజులు పుట్టారు. నిజంగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు కూడా ఎవరి గర్భాలను దాటుకుంటూ వచ్చాడు? ఇశ్రాయేలు గర్భాలను దాటుకుంటూనే కదా ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. శరీర వంశావళి మనం చూడగలిగితే అబ్రహాము మూల పురుషుడైపోతాడు. అంటే అబ్రహాము కుమారుల గర్భాలను దాటుకుంటూ యోధా వంశావళి నుంచి వచ్చాడు. అందుకే సమస్త జనములను నీ యందు ఆశీర్వదించుతానన్నాడంటే అది కేవలం యేసుక్రీస్తును బట్టే. యేసుక్రీస్తు లోకమందు పుడతాడు. ఆయనని ఎవరినైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారందరూ ఎవరికి పిల్లలవుతారు? అబ్రహాముకు పిల్లలవుతారు. ఆత్మీయంగా అబ్రహాముకు పిల్లలవుతారు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఆయన జీవితంలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు. ఎక్కడ కూడా అవిశ్వాసమందు లేడు ఆయన. అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఆయన జీవిత చరిత్ర
ప్రతి తరములోనూ చదువుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మరి ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన చేసిన ప్రతి విషయాన్ని 66 పుస్తకాల్లో మనకి ఏర్పాటు చేసిన తర్వాత అవి చదువుతూ కూడా నీ విశ్వాసం ఏమైపోతుంది? లోపముగా మారిపోతుంది. ఈరోజు విశ్వాసము లోపముగా మారిపోతుంది. అందుకే కదా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీ విశ్వాసం బలపరుస్తున్నాడు. మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు వాక్యం ద్వారా. అందుకే ఈరోజు బోధకులు చాలామంది వాక్యాన్ని పట్టుకొని మీరు విశ్వాసం మందు లోపము లేని వారై ఉండాలని పౌలు గారు చెప్పారు. అందుకే విశ్వాసాన్ని మిమ్మల్ని బలపరచడానికి ఈరోజు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఈ విశ్వాసాన్ని బలపరచాలి. ఇగో మీరు విశ్వాసాన్ని కోల్పోకూడదని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చరిత్ర ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాసమందు ఎలా ఉండాలి? అబ్రహాము గారి వలె విశ్వాసమందు నడవాలి. అబ్రహాము ఎలా దేవుని నమ్మాడు చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందంటే ఆయన జీవిత చరిత్ర ఎంత గొప్పది. దేవునికి తన కుమారుడు ఇచ్చే విషయంలో మనం చూడగలిగితే ఆయన జీవితంలో చివరి పరీక్ష అండి. అది చివరి పరీక్ష. చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్రహాము జీవిత కాలంలో అత్యంత పరిశోధనాత్మకమైన పరీక్ష అనేది దేవుడు పరిశోధించాడు. చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏంటి, అబ్రహామును పరిశోధించాలా? అవునండి, పరిశోధించాలి. ఎందుకు? 100 ఏళ్లలో అంటే సుమారు 24 సంవత్సరాలు ఎదురు చూశాడు ఇస్సాకు కావాలని, ఆయనకు కుమారుడు కావాలని. 25 సంవత్సరాలు దేవునితో ప్రయాణం చేసిన తర్వాత పుట్టిన కుమారుడే ఇస్సాకు. మరి ఇతను ఇచ్చే విషయంలో, నాకు ఇచ్చే విషయంలో ప్రతి విషయంలోనూ గెలిచాడు. మరి ఇతని కుమారుడు విషయంలో ఎలా ఉంటాడు? ఇస్తాడా లేదా వెనుదిరుగుతాడా అని దేవుడు పరిశోధించాడు. మరి దేవునికి తెలియదా? ముందుగానే తెలీదా ఇవ్వగలడని? తెలుసండి. క్రియలు ఉండాలి కదా, క్రియ ఉండాలి. క్రియలు లేనప్పుడు కూడా అబ్రహాము విశ్వాసం ముందు స్థిరముగా ఉన్నాడు. మరి క్రియల ద్వారా అయినని ఎలా పరిశోధించాలి నేను? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే అప్పటికి దేవుడు ఏ క్రియలు అబ్రహాము యందు చేయలేదు. మరి క్రియ ద్వారా విశ్వాసాన్ని కూడా తెలుసుకోవాలి కదా దేవుడు. అందుకే పరిశోధించాడండి. చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా, ఇద్దరు లేరండి, ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. అంటే అప్పటికే పుట్టిన కుమారుని ఎలా ప్రేమిస్తున్నాడు ఆయన? ముసలితన ముందు కుమారుడు పుడితే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందని. అప్పటికే పిల్లలు పుట్టరని ఆలోచన కలిగిన వాడు అబ్రహాము గారు. నా శరీరము ముసలితనం అయిపోయింది, నా భార్య శరీరము మృతతుల్యం అయిపోయింది, ఇక పిల్లలు కనలేదు అనుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించుంటాడు. అందుకే అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో ఆ పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అర్పించమని అడిగాడండి. అడిగినప్పుడు నిజంగా మనలాంటి మనస్సు గనక ఉంటే, అయ్యో ఇచ్చినట్టు ఇచ్చావు, అప్పుడే తీసుకుంటున్నావు, ఇది సబవా దేవుడా నీకు, ఇది న్యాయమా, ఇది సరి అయినదా అని 100 ప్రశ్నలు వేస్తాం. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. ఎందుకంటే చిన్నది దేవుడిచ్చి పోతేనే మనం 100 మాటలు మాట్లాడతాం. అవునా? ఏదైనా దేవుడు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ తిరిగి తీసుకుంటే ఎంత మాట్లాడతారు, మీ హృదయం ముందు ఎన్ని విధాలుగా అవమానపరుస్తారు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని అనగలరా మీరు? అబ్రహాము గారు ఏ మారు మాట మాట్లాడలేదండి. సిద్ధపడిపోయాడు. తన భార్యకి ఏం చెప్పాడో తెలియదు, కానీ తన భార్యకి అసలు ఏ విషయాన్ని, ఎందుకంటే తన భార్యకి చెబితే ఏ తల్లి ఒప్పుకుంటుందండి? తన భార్యకు కూడా చెప్పలేదు.
తన ఏక శరీరమైన తన భార్య కూడా చెప్పకుండా తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడికి? మొరియా దేశానికి. అక్కడ కొండ మీదకి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడంటే నిజంగా అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఎలాంటిది మీరు చూడండి. యెహోవా ఇచ్చిన యెహోవా చూసుకుంటాడండి. ఆయన అవసరమైతే నాకు పిల్లలు కలిగించాలంటే నేను కలగలేదు అని మీరు అనుకున్న రాళ్ల వలన కూడా పిల్లలను కలిగించే సమర్థుడైన ఆయన ఎరిగిన వాడు ఆయన. అండి అబ్రహాము గారు జీవిత చరిత్ర ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కట్టెలు కట్టాడు, కట్టెలపై పేర్చాడు, కత్తి ఎత్తాడు. అబ్రహామా ఆ పరీక్షలో ఆయన గెలిచాడు. చివరి పరీక్షలో ఆయన గెలిచాడు కనుకనే ప్రతి తరంలోనూ కూడా ఇశ్రాయేలు చేస్తున్న ప్రతి పొరపాటును కూడా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అనేక మార్లు చంపేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు తిరుగుబాటు మీద దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు సంహరించాలనుకున్నాడు. కానీ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుని కొరకు బ్రతికితే, ఒక తండ్రి దేవుని కొరకు బ్రతికితే ఎన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి నీ బ్రతుకులో ఇలాంటి బ్రతుకు నీకుందా? నీవు నీతిగా యథార్థంగా దేవుని కోసం నిలబడితే, భక్తి కలిగి బ్రతికితే నీ తరంలో కాదు రాబోయే అనేక తరాలను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. విశ్వాసులకు తండ్రిగా ఊరికి అవ్వలేదు ఆయన. పరీక్షను దాటుకుంటూ తన కుమారుని ఇచ్చే విషయంలో విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి కూడా విజయాన్ని ఇచ్చాడు. ఆయన కూడా విజయంగా నిలబడ్డాడు. ఎందుకంటే అపవాది ముందు ఆయన ఏమైపోతాడు? చెప్పుకుంటాడు కదా. ఏమని చెప్పుకుంటాడు? చూసావా అబ్రహామును చూసావా? కేవలం యోబు గురించి అని మీరు అనుకుంటున్నారా? అబ్రహాము చూసావా తన కుమారుని ఇచ్చే విషయంలో కూడా వెను తీయలేదు అని ఆయన తలెత్తుకునేలా చేశాడు. ఈయన విశ్వాసం ఉంది, ఇంకా దేవుని యందు భయభక్తులు తన బ్రతుకును కొనసాగించాడు. ఆయన ఈ భూమి మీద అంతగా దీవించబడిన డేరాలు కట్టుకున్నాడు. ఆయన డేరాలు కట్టుకొని పరలోకమే నా స్వాస్థ్యం అనుకున్నాడు. ఆయన ఆలోచించారా ఎంతగా దేవుని కోసం బ్రతికాడు? మరి అబ్రహాము గర్భం నుండి యేసుక్రీస్తు వచ్చాడు కనుక మరి ఈ తరంలో మనకెలాగా ఆయన తండ్రి, యేసుక్రీస్తుని విశ్వసిస్తే మనకు తండ్రిగా ఎలా మారతాడో వాక్యం ముందు పరిశీలన చేద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా. రోమాపత్రిక 4:11 మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకును అనగా సున్నతి మాత్రం పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రాహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసములైన నీతి మూలముగానే కలిగెను. ఏమంటున్నాడు? ఈ వాగ్దానం అనేది సున్నతి లేక ముందు కలిగింది కనుక సున్నతి లేని వారికి, సున్నత కలిగిన వారికి విశ్వాసాన్ని బట్టి మనకు తండ్రి అవుతున్నాడని చెబుతున్నాడు. అలాగే 18వ వచనం కూడా మనం చూద్దాం. 18వ వచనం కూడా చూద్దాం. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణను కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేదు. నాకు ఒక్కడే ఇంకా పుట్టలేదు, ఈయన చూస్తేనేమో మహా ఆకాశాల నక్షత్రాలను చూపిస్తున్నాడు, ఇసుక రేణువులు చూపిస్తున్నాడు, నీ కుటుంబము నీ సంతానము ఇంతగా అభివృద్ధి పొందుతుంది అంటున్నాడు. ఇక్కడ నాకు ఒక్క కొడుకే లేడు, ఇంతమందిని దేవుడు ఎలా ఇస్తాడు అని అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించలేదు. ఆయన నమ్మాడు, విశ్వసించాడు, దేవుడు చేయగలని సమర్థుడైన నమ్మాడు గనుకనే విశ్వాసులకు తండ్రిగా ఈరోజు మనం పిలుచుకుంటున్నాం. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన మనకి తండ్రిగా పిలువబడుతున్నాడు. అంటే విశ్వాసానికి మూల పురుషుడుగా ఆయన నిలబడిపోయాడు. ఈరోజు విశ్వాసాన్ని బట్టి మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నామా? నమ్మిన తర్వాత ఆయన మనకేమైపోతున్నాడు? నీతికి ముద్ర, గుర్తు, ఒక సింబల్. ఎవరు? అబ్రహాము గారు. అంటే ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. తన బ్రతుకులో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈరోజు మన బ్రతుకుల్లో మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? వార్త పని లేదు, భక్తి లేదు, బైబిల్ చదవరు, వాక్యం చదవరు, దేవునికి లోబడరు, చెప్పిన మాట వినరు, వాక్యాన్ని హృదయమందు స్థిరపరుచుకోరు. నా జీవితం నా ఇష్టము, నేను ఎలాగైనా బ్రతుకుతానని బ్రతుకుతున్నారు. ఇది సరైనది కాదు. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత దేవునికి లోబడాలి, భక్తి కలిగి నడవాలి. మరి అలాంటప్పుడు క్రైస్తవులు రావటం ఎందుకు? భక్తి కలిగి బ్రతకడానికే కదా. ఈ లోక స్నేహం వైరం అని దేవునికి శత్రువు అని మీరు ఎరుగరా అని చెబుతున్నాడు కదా. ఈ లోకం వైరము ఎవరికి వైరం? దేవునికి వైరం. ఎందుకంటే మీరు లోకం వైపు మళ్ళీపోతున్నారు, దేవుని వైపు మళ్ళట్లేదు కనుక. ఆయన వ్యభిచారులారా అంటున్నాడు. లోకాన్ని స్నేహిస్తున్నారా? లోకం వైపు చూస్తున్నారా? యేసుక్రీస్తు వైపు చూస్తున్నారా? తండ్రి వైపు చూస్తున్నారా? ఎటు చూస్తున్నారు? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా ఒక చక్కటి మాట బైబిల్ నందు వ్రాయబడింది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఏమంటున్నాడు? విశ్వాస సంబంధులే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు? విశ్వాస సంబంధులే అంటున్నాడు. మరి ఇందులో యూదులు యేసుక్రీస్తుని నమ్మరు కదా. ఎవరిని బట్టి ఆయన తండ్రిని అంటే ఆ తండ్రి అని పిలవాలన్నా యేసుక్రీస్తుని నమ్మాలి. ఇది తెలుసా? ప్రపంచానికి తెలుసా? విశ్వాస సంబంధులే. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన పంపితే వచ్చిన వాడు ఆయనే కదా. మరి ఏమంటున్నాడు ఆయన? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఏం చెప్పాడు ఆయన? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అంటున్నాడు ఆయన. మరి యూదులు యేసుక్రీస్తును నమ్మరు కదా. నమ్మని వారికి ఆయన తండ్రి ఎలా అవుతాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఇంతకీ ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇది ప్రపంచానికి తెలుసా? ఇది యూదులకు తెలుసా? యేసుక్రీస్తును విశ్వసిస్తేనే మీరు నా కుమారులుగా పిలువబడతారు అని ఆయన చెబుతుంటే మేము అబ్రహాము కుమారులు అని గర్వంతో ఈరోజు యూదులు యేసుక్రీస్తుపై తిరుగుబడుతున్నారు. ఎందుకు? ఆయన వాక్యాన్ని వినరు, ఆయన వాక్యం చెప్తే ఒప్పుకోరు. అందరూ కాదండి, అందరూ కాదు. ఎందుకంటే యూదుల్లో యేసుక్రీస్తు నమ్మిన వారు ఉన్నారు. వారు అబ్రహాముకు పిల్లలుగా మారిపోతారు. శరీరాన్ని బట్టి వచ్చినా వాక్యాన్ని బట్టి వారు ఏమైపోతున్నారు? అబ్రహాము పిల్లలని కోల్పోతున్నారు. అబ్రహాము మా తండ్రి అని కోల్పోతున్నారు వాళ్ళు. చూద్దామా నా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇదే వచనంలో మరి 26వ వచనం చూద్దాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గురించి వ్రాయించాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని బట్టి, మీరు నమ్మిన దాన్ని బట్టి అబ్రహాం పిల్లలుగా మేము మారతారు, అబ్రహాం పిల్లలుగా మీరు మారతారని ఆయన చెప్తున్నాడు. వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు అబ్రహాము పిల్లలమని చెప్పుకునేవారు యేసుక్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. వారు అబ్రహాముకు పిల్లలు ఎలా అవుతారు? ఎంత చక్కగా వ్రాయించాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవునికి కుమారులై ఉన్నారు. కిందకు వచ్చేసరికి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. చక్కగా
కూడా వ్రాయించాడు. ఇదండి విశ్వాసులకు తండ్రిగా మనం ఈరోజు పిలుచుకుంటున్నామంటే ఆయన జీవిత చరిత్రలో ఎంత చక్కగా దేవుని కోసం బ్రతికాడు. వారి ప్రతి తరంలోనూ కూడా దేవుని యందు భయభక్తులుగా నడవాలని కోరుకున్నవాడు ఆయన పరలోకానికి చేరాలని ఈ భూమి మీద బహు ఆస్తి కలిగినను డేరాలో తన బ్రతుకును కొనసాగించి మంచి ముసలితనమందు తన ప్రాణాన్ని విడిచి ఇతరుల దగ్గరికి చేరిపోయాడు. మరి ఈరోజు నీవు నేను ఎలా బ్రతకాలి? దేవుని యందు విశ్వాసమందు మరి స్థిరులుగా ఉండాలి, బలముగా ఉండాలి, మన విశ్వాసము లోపము లేనిదిగా ఉండాలి. మన శ్రమల్లో అంతకంతకు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ వీడియోను కూడా మరి ఇతరులకు కూడా షేర్ చేయండి. సత్యాన్ని ఇతరులకు పంచే విషయంలో కూడా మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.